హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాయత్రీదేవి స్పెషల్ మినప చట్నీ ఇడ్లీలోకి, దోశలకి, ఉప్మాకి, గారెలకి అన్నిటికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, చేసి చూపిస్తాను, మీరు కూడా చేసుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయ రెబ్బలు, 4 ఇదండి ఫ్రెండ్స్. 4 కొంచెం కరివేపాకు, 2 రెబ్బలు చింతపండు, ఇంకేమీ వద్దు. సాల్ట్, ముందుగా 2 స్పూన్లు నూనె వేయండి. బాండీలో 2 స్పూన్లు, బాండీ వేడెక్కగానే మినపగుళ్ళు వేసేయండి. మినపగుళ్ళు వేగంగానే జీలకర్ర వేసేయండి. మినపగుళ్ళు రెడ్డి దాగుగా వేగుతాయి ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేయండి. ఎండుమిర్చి 2 నిమిషాలు వేసి కరివేపాకు, చింతపండు కూడా వేసేయండి. ఫ్రెండ్స్, వేగిన తర్వాత దీనిలో కిందల రెబ్బలు కూడా వేసేయండి. అన్నీ కలిపి మిక్సీలో వేసేయండి. సాల్ట్ వేయండి 1 స్పూన్. మిక్సీ మీద పెట్టి పౌడర్ చేయండి. ముందు ఇలా పౌడర్ చేయండి. తర్వాత మళ్ళీ మిక్సీ మీద పెట్టి 1 గ్లాస్ వాటర్ వేసేయండి. ½ గ్లాస్ వాటర్ వేస్తాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేద్దాం. ఇప్పుడు చట్నీ రెడీ. దీన్ని ఒక గిన్నెలో వేసుకోండి. ఒక బాక్స్లో వేసుకొని గట్టిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజులు 4 రోజులు ఉంటుంది. పాడైపోతుంది. అన్నంలో తినచ్చు, గారెల్లో తినచ్చు, ఉప్మాలో తినచ్చు, దోశల్లో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు. కాకపోతే ఇడ్లీలో తినేటప్పుడు, దోశల్లో తినేటప్పుడు కొంచెం వాటర్ కలుపుతుంది. కొంచెం వాటర్ చట్నీగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది మినప చట్నీ. ఐరన్ ఫుడ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.